హాయ్ వాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్ఫినీ పార్క్. ఫైనల్లీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ టీజర్ వచ్చేసింది. టీజర్ అదిరిపోయింది కాదు, పగిలిపోయిందిగా. మూవీ టీం టీజర్ ని చాలా తెలివిగానే కట్ చేశారు. టీజర్ లో ఎక్కడా కూడా మూవీ స్టోరీని కానీ మూవీ ప్లాట్ ని రివీల్ చేయకుండా టీజర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. సో ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ టీజర్ కట్ అనమాట. మనం కూడా అన్ప్రెడిక్టబుల్ గానే ఉంటూ ఆ టీజర్ ని బ్రేక్ డౌన్ అనాలిసిస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ ద గేమ్ ఆఫ్ గేమ్ చేంజర్. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి. ఎందుకంటే ఫామ్ లో లేని డైరెక్టర్ కి 3 years ప్రైమ్ టైం ఇచ్చారు కాబట్టి గేమ్ చేంజర్ నుంచి ఏ కంటెంట్ వచ్చినా పక్కా వింటేజ్ శంకర్ బొమ్మలా అనిపిస్తుంది. చరణ్ గారు శంకర్ గారు నమ్మారు. చూస్తుంటే ఒక మంచి కమర్షియల్ సినిమా ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది. సెకండ్ మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ శంకర్ గారి గురించి. నార్మల్ గా శంకర్ గారి సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అవేనండి గ్రాండియర్ విజువల్స్, హైలీ విజువల్ క్రాఫ్టెడ్ సాంగ్స్, మెస్మరైజింగ్ స్టోరీ టెల్లింగ్, ప్రెజెంటింగ్ ఏ హీరోయిన్ న్యూ వే. శంకర్ గారు ఏ సినిమా తీసినా అందులో కొత్త యూనిక్ పాయింట్ నోట్ టచ్ చేస్తారు. ఈసారి స్టోరీ ఇచ్చింది కార్తిక్ సుబ్బరాజ్ గారు, కానీ డైరెక్ట్ చేసింది మాత్రం శంకర్ గారు. కాబట్టి ఒక మంచి మూవీని డెలివర్ చేస్తారు. ఇప్పుడు గేమ్ చేంజర్ టీజర్ గురించి మాట్లాడుకుందాం. ట్రిపుల్ మూవీ రిలీజ్ టైమ్ లో ఒక క్యాప్షన్ బాగా ఫేమస్ అయింది, బ్రింగింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కంటెంట్ చూస్తుంటే ఇది అనాలనిపిస్తుంది, బ్రింగింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ కమర్షియల్ సినిమా. టీజర్ లో చరణ్ గారిని 3 different లుక్స్ లో ప్రెజెంట్ చేశారు. ఒక లుక్ ని చూస్తుంటే రెవల్యూషనరీ లీడర్ గా, సెకండ్ లుక్ ని చూస్తుంటే కాలేజ్ స్టూడెంట్ గా, ఇంకా థర్డ్ లుక్ ని చూస్తుంటే అగ్రెసివ్ ఆఫీసర్ గా కనబడుతున్నారు. టీజర్ స్టార్ట్ అవడంతోనే రెవల్యూషనరీ లీడర్ ప్రజలకు ఏదో సాయం చేశారు అనుకుంటా. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంట్రడ్యూసింగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఇన్ గేమ్ చేంజర్. వన్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ మూవీలో రామ్ చరణ్ గారి పేరు రామ్ అని చెప్పి నెక్స్ట్ తన క్యారెక్టర్ ని ఒక లైన్ లో చెప్పేశారు. బేసిక్ గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడు అని, వాడి కోపం వస్తే వాడంతా చెడ్డోడు ఇంకోటి ఉండడు. ఇక్కడ అర్థమైపోయిందిగా మూవీలో చరణ్ గారికి కోపం ఎక్కువే. మూవీలో చరణ్ గారికి ఉన్న డిఫెక్ట్ ఏంటో కూడా చెప్పారు, యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లం. కోపాన్ని తగ్గించుకోవడం కోసం ఏం చేస్తున్నాడో చూడండి. సొల్యూషన్ కూడా చెప్పారు, వెరీ సింపుల్, టు రిడ్యూస్ యాంగర్ రైట్ ద రీజన్ అండ్ టేర్ ఇట్. అంటే కోపం తగ్గడం కోసం ఒక పేపర్ లో కోపం ఎందుకు వచ్చిందో రీజన్ రాయండి, తర్వాత ఆ పేపర్ ని చింపేసి పడేయండి. ఈ లెక్కన సినిమాలో చరణ్ గారు చాలా వైలెంట్ గా ఉంటారనమాట. 30 రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఎలా బుక్ చదువుతున్నారు. ఇలా రామ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు అనుకుంటా. కాన్సెప్ట్ బాగుంది, వర్కౌట్ అయితే సూపర్. ఓ బుక్ మాకు ఇవ్వండి సార్, మేము చదువుతాం. ఇంకా నెక్స్ట్ షాట్ చూస్తే మీకే అర్థమైపోద్ది. చరణ్ చేతిలో స్ట్రెస్ బాల్ కోపాన్ని కంట్రోల్ చేయడానికి, ఆ తర్వాత షాట్ లో టేబుల్ మీద వాకీ టాకీ జనాన్ని కంట్రోల్ చేయడానికి, ఆ వాకీ టాకీ మీద ఎలక్షన్ కమిషన్ సింబల్ ఉంది చూసారా. చరణ్ గారు చైర్ లో కూర్చున్న షాట్ చూస్తే ఒక మాట గుర్తొచ్చింది. ఇంకెవరి మాట, శంకర్ గారు చెప్పారు కదండి, ఆయనలో ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటది, అది ఎప్పుడు బ్లాస్ట్ అవుద్దో గానీ శివతాండవమే. ద నెక్స్ట్ షాట్ ఈస్ బ్యాక్ షాట్ ఆఫ్ రామ్ చరణ్. ఎదురుగా జనం వస్తున్నారు, మనోడు ఒక బ్యాక్ స్టిల్ ఇచ్చాడు అంతే. రామ్ చరణ్ బ్యాక్ షాట్, ఎదురుగా జనం వస్తున్నారంటే అది ఒక డెడ్లీ కాంబినేషన్ అబ్బా. చరణ్ గారు బ్యాక్ షాట్ ఇచ్చారంటే శంకర్ గారు ఏదో ఫైట్ ప్లాన్ చేసినట్టున్నారు. ఫైట్ ఉంటే మాత్రం హిస్టరీ రిపీట్ అవుద్ది. నెక్స్ట్ అయితే స్టూడెంట్ క్యారెక్టర్ అండ్ రెవల్యూషనరీ లీడర్ క్యారెక్టర్ ని లింక్ చేసేలా ఫైట్స్ డిజైనింగ్. నెక్స్ట్ షాట్ లో చరణ్ హెలికాప్టర్ ఎంట్రీ, ఇక్కడ నుంచి స్టూడెంట్ క్యారెక్టర్ ఎంట్రీ బిగిన్స్. వే టు బాయ్స్ హాస్టల్. చరణ్ బైక్ మీద జుయ్యి అని వెళ్తాడు, ఆ ప్లేస్ కి వెళ్ళాక ఎవరినో కొడతాడు. కడియం ఫైట్ కూడా బ్లాక్ హుడ్డీతోనే. నెక్స్ట్ షాట్ లో వైజాగ్ పోర్ట్ ని చూపిస్తారు, అక్కడ ఏదో పార్టీ మీటింగ్ జరుగుతున్నట్టుంది. ఆ నెక్స్ట్ షాట్ లో రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర పార్టీ మీటింగ్. అభ్యుదయం పార్టీ సింబల్ ట్రాక్టర్. రైతన్నకు వెన్నుగా అప్పన్న అండగా, ట్రాక్టర్ గుర్తుకే మన ఓటు. ఈ లెక్కన రెవల్యూషనరీ లీడర్ పేరు అప్పన్న అనుకుంటా. ఆ తర్వాత షాట్ లో వచ్చే ఫైట్స్ మెంటల్ ఎక్కిస్తాయి. ఎలా అంటే చరణ్ సింగిల్ క్యారెక్టర్ లో ఆ వేరియేషన్స్ ని చూపించారా లేదా తండ్రి కొడుకు డ్యూయల్ రోల్ చేశాడని డౌట్స్ తెప్పిస్తాయి. ఆ 2 ఫైట్స్ ఇంకా అలాంటిది. మరి టీజర్ లో రెవల్యూషనరీ క్యారెక్టర్ అప్పన్ గురించి ఏం చెప్పలే గానీ చూస్తుంటే ఆ రోల్ మాత్రం రఫ్ ఆడిస్తుంది. ఒక్క రోలే కాదు, ఏ ఒక్క రోల్ గురించి కూడా ఏం చెప్పలే. చరణ్ గారి అప్పన్న క్యారెక్టర్ గెటప్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది వరకు మన తాతలు ముత్తాతలు తెల్ల లుంగి, తెల్ల పంచె, తెల్ల కండువా డ్రెస్సింగ్ స్టైల్ ని ఫాలో అయ్యేవారు. చరణ్ గారు ఆ కల్చరల్ అవుట్ ఫిట్ ని ఈజీగా పుల్ ఆఫ్ చేశారు. రామ్ చరణ్ కియారా అద్వానీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ పేర్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. వాళ్ళిద్దరు కూడా లవ్ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు అనిపిస్తుంది. సాంగ్స్ అయితే గట్టిగానే ప్లాన్ చేశారు. ఒక్కొక్క సాంగ్ విజువల్స్ మాత్రం అదర్హో అనే రేంజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ 2 షాట్స్ అయితే రైల్వే ట్రాక్ దగ్గర జరిగే ఫైట్ వి అనుకుంటా. ఇంకా నెక్స్ట్ అయితే బాస్కెట్ బాల్ మ్యాచ్. చరణ్, సత్య, ప్రియదర్శి కూడా ఉన్నారు. చరణ్ గారి కాలేజ్ స్టూడెంట్ లుక్ మాత్రం అదిరిపోయిందండి. ఆ తర్వాత షాట్ లో ఎస్జే సూర్య గారిని చూపిస్తారు. నెక్స్ట్ సీక్వెన్స్ లో చరణ్ గారు నవీన్ చంద్రాని కొట్టే షాట్ ని చూపిస్తారు. శంకర్ గారు ఆల్మోస్ట్ మూవీని రియల్ లొకేషన్స్ లోనే తీసారనుకుంటా. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. తర్వాత షాట్ లో శ్రీకాంత్ గారిని చూపిస్తారు. జరగండి సాంగ్ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. టీజర్ ఇక్కడ వరకు ఒక లెవెల్, ఇక్కడ నుంచి మరో లెవెల్. తమనన్న బీజం నెక్స్ట్ లెవెల్. ఊరిలో జాతర అనుకుంటా అంజలి గారు డాన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ షాట్ లో చరణ్ గారి చిన్నప్పటి ఫొటోస్ కనబడతాయి. ఆ తర్వాత షాట్ లో చరణ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక్కడ శంకర్ గారు ఒక ఫైట్ ప్లాన్ చేశారులే. ఆ తర్వాత షాట్ లో రామ్ తన నాన్నగారు చెప్పులు పట్టుకుని గుండెల మీద బాదుకుంటాడు. చూస్తుంటే మూవీలో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి అనిపిస్తుంది. అండర్ వాటర్ షాట్ వాస్ క్రేజీ. నెక్స్ట్ షాట్ లో కలర్ఫుల్ శారీస్ మధ్యలో అప్పన్న అండ్ అంజలి గారు అనుకుంటా. ఆ షాట్ ని కొంచెం పైకి జూమ్ చేస్తే పొయ్యి, కుండలు, బట్టల మూటలు కనబడతాయి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇటు వరకు చెరువు వారన చాకల వాళ్ళు బట్టలను కుండలో లేదా బాణలో పెట్టి సోడా వేసి బట్టలను ఉడకబెట్టేవారు. అలా ఎందుకు ఉడకబెట్టేవారంటే బట్టల మురుకు వెంటనే పోయేది కాబట్టి. ఇప్పటికీ ఆ కల్చర్ ఉంది కానీ అప్పుడు ఉన్నంత లేదు. బ్యాక్గ్రౌండ్ లో కనిపించాయి కాబట్టి చెప్పాను అంతే. పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు శంకర్ సార్, మీరు రియల్లీ గ్రేట్. నెక్స్ట్ షాట్ లో పార్టీ లెటర్. ఆ తర్వాత షాట్ లో కొండారెడ్డి బురుజు పార్టీ
మీటింగ్, డబ్బులు కట్టల మధ్యలో ఎస్ఏ సూర్య గారు అలియాస్ మోపిదేవి. తర్వాత షాట్ లో అప్పన్న సైక్లింగ్, అభ్యుదయం పార్టీ ఆడిటోరియం హాల్లో చరణ్ గారు రాయల్ గా కూర్చున్న షాట్. ఆ తర్వాత షాట్ లో ఎక్సెల్ మైనింగ్ అని చూపిస్తారు. రైల్వే ట్రాక్ మీద విలన్స్ ని బండబెట్టి చరణ్ స్టైలిష్ వార్నింగ్ ఇచ్చే షాట్ కేక. ఇసుక లారీని ఆపే షాట్. ఆ తర్వాత నుంచి ఒకటే మాట, ఏం చేశాడు రా వాడు. ఆ తర్వాత వచ్చే ఇంగ్లీష్ లిరిక్స్ మాత్రం సూపర్. బార్న్ టు షైన్, సెట్ టు రీడిఫైన్, హీఈస్ ద కింగ్ ఆఫ్ బర్నింగ్ పార్ట్ ఆఫ్ టైం. ఒకటే ఎలివేషన్, ద గేమ్ చేంజర్. నార్మల్ గా కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే భూమికి బ్రేక్స్ రావడం ఏంటండి బాబు, అరాచకం షాట్ అది. ఆ తర్వాత మాసివ్ యాక్షన్ కట్స్. జై అప్పన్న, హీ గాట్ ద నేమ్, హీ గాట్ ద గేమ్, హీఈస్ ద గేమ్ చేంజర్, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. ఆ టీజర్ లాస్ట్ షాట్ లోనే చరణ్ గారు బూమ్ అంటేనే వైటీ రికార్డ్స్ లేచినాయి. ఇంకా జనవరి 10th బూమ్ అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ లేస్తాయి. ఎనీవే ఇదండి అన్ప్రెడిక్టబుల్ టీజర్ కట్ కి అన్ప్రెడిక్టబుల్ బ్రేక్ డౌన్ అనాలిసిస్. చెప్పడం మర్చిపోయాను, ఒకే మూవీలో ఇన్ని వేరియేషన్స్ అంటే మామూలు విషయం కాదు. చరణ్ గారు యువర్ వెర్స్టాలిటీ అట్ ఇట్స్ పీక్. గ్లోబల్ స్టార్ స్టైలింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిందయ్యా. గేమ్ చేంజర్ ఆన్ January 10th. ఇంతటితో వీడియో నాపేసి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, స్టే ట్యూన్డ్.